వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 9 లో ఇవాళ భారీ షాక్. ఎవరు ఊహించని ఎలిమినేషన్. టాప్ 5 లో ఫిక్స్ అనుకున్న ఫైర్ బ్రాండ్ దివ్య నిఖిత 12వ వారంలోనే బయటకు వచ్చేసింది. నవంబర్ 12న వైల్డ్ కార్డ్ కామనర్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్య వచ్చిన మొదటి సెకండ్ నుంచే రచ్చ చేసింది. ఆదరించి, తిట్టి, ఏడ్చి, అరిచి హౌస్ ను తన చేతుల్లో పెట్టుకుంది. అన్నయ్య అన్నయ్య అంటూ భరణి మీద పెత్తనం చలాయించి తను జత గొడవ పడింది. ఫలితం ప్రేక్షకులు ఇక చాలురా బాబు అనేశారు, బయటకి పంపేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దివ్య నిఖిత మొత్తం 65 రోజులు మాత్రమే హౌస్ లో ఉంది. కానీ సంపాదించింది ఏకంగా 15 లక్షల రూపాయలు. 65 రోజులంటే సుమారు 9 వారాలకు పైగే 15 లక్షలు క్లియర్. అంటే బయట యూట్యూబ్ లో సినిమా రివ్యూ చేస్తే నెలకి 50,000 వస్తే బిగ్ బాస్ లో 65 రోజుల్లోనే 15 లక్షలు వచ్చాయి. ఇది పవర్ ఆఫ్ ది బిగ్ బాస్ బ్రో. ఇంకొక రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో ఎక్కువ రోజులు అంటే 65 రోజులు సర్వైవ్ చేసిన కంటెస్టెంట్ దివ్య ఒకరితే. కానీ చివరికి అన్నయ్య బాండింగ్, తనుజాతో గొడవలు, రోజు ఏడుపు ఇవన్నీ ఆమెను ఇంటి బాట పట్టించాయి. భరణి ఫ్యాన్స్ కూడా దివ్య వల్లనే అన్నయ్య గేమ్ పాడైంది అంటూ రోజు ట్రోల్ చేశారు. మొత్తంగా దివ్య వచ్చింది, రచ్చ చేసింది, 15 లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది. మరి మీ ఒపీనియన్ ఏంటి? దివ్య ఎలిమినేషన్ సరేదేనా, లేక ఇంకా 2-3 వారాలు ఉండాల్సిందా? కామెంట్స్ లో రాసేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసేయండి. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను కొట్టేయండి. బాయ్ బాయ్, టాటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.